తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీ అందరికీ ఈరోజు కూడా వాక్యానుసారమైన దీవెనలు, ఆత్మీయ అభివృద్ధి మీకు కలుగునుగాక. నేటి ఉదయకాల పలకరింపు వాగ్దాన సందేశానికి ప్రేమతో మిమ్మల్ని దీవిస్తూ 2 సమూయేలు 19వ అధ్యాయం 38వ మాట ద్వారా మనం ధ్యానించుకుందాం, నేర్చుకున్న దాన్ని నేర్పిద్దాం, నేర్పించిన వారిని నడిపిద్దాం. ఆ మాట ఏమిటి అంటే, నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చెను. నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చెను. ఎంత గొప్ప వాగ్దానాన్ని ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతిరోజు వాగ్దానపు సందేశం ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచాలన్న ఉద్దేశమే తప్ప ఇంకొకటి కాదని ప్రియ దేవుని సంఘము గ్రహించాలి. బర్జిల్లైకి దేవుడు ఇస్తున్న లేదా దావీదు ఇస్తున్నటువంటి ఓ చక్కటి వాగ్దానాన్ని మనం చదివాం. ప్రియులరా, మీకు గుర్తుంది కదూ, ఎస్తేరుని రాజు అడిగాడు, ఎస్తేరు, నీ మనవి ఏమిటి, నీ కోరిక ఏమిటి? ఇక్కడ కూడా నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని వాగ్దానం చూస్తున్నా. అనగా కోరికలు గుర్రాలై విజృంభిస్తున్నాయి. రాక్షస స్వారూప్యత లోపల ధరించుకొని బయటికి మేకవన్నే పులులు వలె విజృంభిస్తున్న రోజులు. ఊహలకి రెక్కలు వస్తే మరి ఏం జరుగుతుందో కూడా AI ద్వారా చూస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి దినములలో వాక్య సత్యాలు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. ప్రియులరా, మరి కోరికలు, ఊహలు రెక్కలు ధరించి విజృంభిస్తున్న ఈ రోజుల్లో ఈ చక్కటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ఆయన వలన మనం కోరినదంతయు ఆయన చేస్తాడు. అయితే బర్జిల్లై ఒక తండ్రిగా తన కుమారుడైన కింహాముకు ఎంత చక్కటి ధన్యతనిచ్చాడో ఆ అధ్యాయంలో మనం చూస్తాం. అవును, తండ్రులే కదా పిల్లల కొరకు ఆస్తి సంపాదించాలి అన్నట్లుగా మరి బర్జిల్లై తన కుమారునికి ఓ చక్కటి రాజ సంరక్షణకి అప్పగిస్తూ అతనిని ఒక చక్కటి సహవాసానికి, మరి ఆశీర్వాదకరమైన మార్గానికి అప్పగించడం మనం ఇక్కడ చూస్తాం. ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీ కోరికలు, నీ ఊహలు ఎలా ఉన్నాయి అని ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎస్తేరు, నీ మనవి ఏమిటి, నీ కోరిక ఏమిటి అంటే, అక్కడ ఎస్తేరు మనవి, ఆమె కోరిక వెల్లడిపరిచిన రీతిని మనం గమనించి, అలాంటి కోరికల మాటున, అలాంటి ఊహల చాటున సర్వోన్నతుని నీడలో శక్తి కలిగిన ఆయన సన్నిధిలో మన కోరికలు, మన ఊహలు దాచుకుందుముగాక. మీకు మత్తయి సువార్త 20:21లో నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను. జబదయి కుమారుల తల్లి యొక్క ప్రార్థన అక్కడ చూస్తాం కదూ. అక్కడ కూడా తన కొడుకులు నీ కుడి ప్రక్కన ఒకరు, నీ ఎడమ ప్రక్కన ఒకరు, యాకోబు యోహానులు కూర్చోవాలి ప్రభువా అని తల్లి కోరడం అక్కడ చూస్తాం. అదే విషయాన్ని మార్కు సువార్త 10:35లో మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని వాళ్ళు అడిగినప్పుడు, ఇక్కడ యాకోబు యోహానులు మాత్రమే అడిగినట్లుగా రాయబడింది. జబదయి కుమారులు అని రాయబడింది. అందుకు యేసయ్య, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడగడం అక్కడ చూస్తాం కదా దేవుని సంగమా.
కాబట్టి అడిగే ప్రతి కోరిక, చేసే ప్రతి ప్రార్థన వాక్యానుసారమైన దేవునికి ఇష్టమైనది మనం చేసినప్పుడు నా వలన నీవు కోరినదంతయు నేను చేస్తాను అన్న దావీదు ద్వారా పలుకబడిన వాగ్దానము బర్జిల్లైకి చెందింది. కింహాము దాన్ని అనుభవించటం, ఆశీర్వదించబడడం చూస్తాం. అటు రీతిగానే మన ప్రార్థన, మన విన్నపము, మన విజ్ఞాపనలు ఏవైతే ఉన్నాయో నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చిన దేవుడు తప్పకుండా చేసి నీ మనవి, నీ కోరికను ఆయన సఫలపరిచి మన హృదయ వాంఛను ఆయన తీర్చునుగాక. ఆమెన్. కృపగల తండ్రి, సర్వాధికారి అయిన నీ నామాన్ని బట్టి, నేటి వాగ్దాన సందేశాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మేము చేసిన మా మనవులు, మా కోరికలు నీ పాదాల దగ్గర పెట్టబడినదంతయు నువ్వు చేస్తానని వాగ్దానం చేస్తున్నావు. వాక్యానుసారంగా ప్రార్థించి, వాక్యానుసారంగా ప్రతి విషయంలో మేము ఎదుగుటకు సహాయం చేయండి ప్రభువా. ఎవరెవరి కోరికలు, ఎవరెవరి మనవులు నీ పాదాల సన్నిధిలో ఉన్నాయో అవన్నీ నువ్వు చేస్తావన్న వాగ్దానం నమ్మి నీ వైపు ఆశతో చూసే కృప అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.